జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమరానికి రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. ఈసీ షెడ్యూల్ విడుదల చేయడంతో ఉప ఎన్నిక ప్రచార హోరును స్పీడ్ పెంచనున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయగా కాంగ్రెస్, బీజేపీలు 1-2 రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలున్నాయి. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు నగారా మోగింది. బై ఎలక్షన్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నియోజకవర్గంలో డివిజన్ల వారీగా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు ఉప ఎన్నిక తేదీ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు పొలిటికల్ హీట్ పెంచనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో బీఆర్ఎస్ ఒక అడుగు ముందుంది. ఇప్పటికే మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. పార్టీ నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మాగంటి సునీత. మరోవైపు నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా పార్టీ సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది బీఆర్ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కాంగ్రెస్ బాకీ కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించారు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. నేడో రేపో ఏఐసీసీ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించనుంది. కాంగ్రెస్ నుంచి పలువురు ఆశావహులుండగా నవీన్ యాదవ్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటు అంజన్ కుమార్ యాదవ్ తో పాటు అజారుద్దీన్లు కూడా ఉప ఎన్నికల్లో పోటీ కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ 4 పేర్లను ఏఐసీసీకి ప్రతిపాదించింది. ఏఐసీసీ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉప ఎన్నిక కోసం 3 మంత్రులకు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్. ఈ 3 మంత్రులు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసేందుకు 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పార్టీ సీనియర్ నేతలు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంకు చెందిన శ్రేణులతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి విషయంలో వచ్చిన అభిప్రాయాల్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి పంపనుంది 3 మెన్ కమిటీ. రాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత అభ్యర్థి పేరును ప్రకటించనుంది కమలం పార్టీ హైకమాండ్. 1-2 రోజుల్లో అభ్యర్థి ఎవరో తేలనుంది. పోటీలో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డిలతో పాటు మరో 2 నేతలు ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికే జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉప ఎన్నిక తేదీ ఖరారు కావడంతో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్ పెరగనుంది. రాజకీయ పార్టీల మధ్య ఉప ఎన్నికల విషయంలో మాటల తూటాలు పేలే అవకాశాలు లేకపోలేదు. మరి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే నవంబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.